అందరికీ నమస్తే అండి. పెద్ది సినిమా రిలీజ్ అయ్యి ఒక రోజు గడిచింది. అంటే నిన్నగాక మొన్న ప్రీమియర్స్ వేశారు. అంటే ప్రీమియర్ అనధికారికమేలే, ఓన్లీ ఫ్యాన్స్ కోసం వేస్తారు. ఆ తర్వాత నిన్నటి నుంచి మాత్రం రెగ్యులర్ షోస్ పడుతున్నాయి. సో ఓవరాల్గా అఫీషియల్గా ఆ మేకర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ ఏంటంటే 135 కోట్లు వరల్డ్ వైడ్ 135 కోట్లు గ్రాస్ వసూలు చేసింది అని వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. బట్ ట్రేడ్ వర్గాల లెక్క ఏంటంటే, సాధారణంగానే ప్రొడ్యూసర్లు ఎక్కువ చూపిస్తారు కదా, ట్రేడ్ వర్గాల లెక్క ఏంటంటే 110 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది అనేది చెప్తున్నారనమాట. సో 110 కోట్లు అంటే సుమారుగా ఒక 55 నుంచి 60 కోట్ల వరకు నెట్ వచ్చినట్టు. యాక్చువల్లీ ఈ సినిమాకి 600 కోట్లు గ్రాస్ రావాలి, 350 కోట్లు నెట్ కలెక్షన్స్ రావాలి. సినిమా నిన్నటి కలెక్షన్స్ చూసుకుంటే కమర్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేదు, కలెక్షన్స్ బాగానే వచ్చినట్టు. అన్నిటికీ మించి ఈ కమర్షియల్స్, ఈ డబ్బులు రాక పోక అనేది పక్కన పెడితే, సినిమా మేకింగ్ అండ్ టేకింగ్, సినిమా కథ, స్టోరీ, ఆ సినిమాలో ఉన్న ఎమోషన్స్, ఆ సినిమాలో రామ్ చరణ్ యాక్ట్ చేసిన తీరు విపరీతంగా జనాలను ఆకట్టుకుంటుంది. సినిమా చూసి వచ్చిన 100లో 80 మందికి సినిమా నచ్చుతుంది, ఒక 20 మందికి నచ్చడంలా. ఎందుకంటే ఒక పెద్ద హీరో, ఒక విపరీతమైన మాస్ ఇమేజ్ ఉన్న హీరో క్లైమాక్స్లో అది ఉంటుంది చూసారా, దాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అండ్ ఒక మారుమూల గ్రామాన్ని తీసుకొచ్చి ఒక ఆటతో ముడిపెట్టడం అనేది కొంతమందికి ఎక్కడం లేదు. సో గ్రామంలో సమస్యలు చెప్పాలనుకున్నప్పుడు ఈ ఆటను ముడిపెట్టడం అవసరం, అది ఇదే కొంతమంది చెప్తున్నారు. కానీ ఓవరాల్గా 80% సినిమాను కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఆ సినిమాలో ఆటగాడు, హీరో క్యారెక్టర్ తనకిష్టమైన క్రికెట్ వదులుకొని ఊరు కోసం మరో ఆటకు మారతాడు. ఆ తర్వాత అక్కడ వచ్చిన ఇబ్బందులతో మరో ఆటకు మారతాడు. సో ఒక ఆటగాడు ఏ విధంగా ఊరి గుర్తింపు కోసం, తన గుర్తింపు కోసం తనను తాను మార్చుకున్నాడు అనేది హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు బాగుంది. సో దీనిలో బహుశా రామ్ చరణ్ గారి కెరీర్లో ఇప్పటి వరకు రంగస్థలం సినిమా ఆయన యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది. రామ్ చరణ్ కెరీర్లో పెద్ద పెద్ద హిట్లు రంగస్థలము, మగధేర లాంటి పెద్ద పెద్ద హిట్లు, ఆర్ఆర్ఆర్ లాంటివి ఉన్నప్పటికీ రామ్ చరణ్ ఒక యాక్టర్గా ఉత్తమ నటుడు, అత్యుత్తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం రంగస్థలం. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, త్రిబుల్-ఆర్లో కూడా బాగానే ఉంటుంది. సో ఈ సినిమా రంగస్థలానికి మించిన స్థాయిలో నటన ఉంది. ఇందులో 3 రకరకాల వేరియేషన్స్ చూపించాలి. ఈ సినిమాలో ఎమోషన్స్ చూపించాలి, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపించాలి, పాజిటివ్ చూపించాలి, నెగిటివ్ చూపించాలి, యాక్షన్ ఓరియంటెడ్, అన్నిటికీ మించి బలమైన ఎమోషన్స్ మోయాలి. సో అంటే ప్రేక్షకుడు గుండె బరువెక్కాలి. అలా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. సో ఆ అవుట్పుట్ రాబట్టుకోవడంలో బుచ్చిబాబు సానా కూడా సక్సెస్ అయ్యాడు. సో బుచ్చిబాబు సానాలో ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత డెప్త్నెస్ ఉంది, డైరెక్టర్గా తనకున్న సబ్జెక్ట్ ఏంటి అనేది ఈ సినిమా ద్వారా మరోసారి తెలిసింది. యాక్చువల్లీ ఉప్పెనానే ఎమోషనల్గా చాలా బాగుంటుంది, కనెక్ట్ అవుద్ది జనాలకి, అందుకే బాగా సక్సెస్ అయింది. సో ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సానా అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. సో దానికి తగ్గట్టే సినిమా ఫలితం కూడా వస్తుంది. నిజానికి సినిమా రిలీజ్ అయినప్పటికీ నిన్న అంటే మొన్న నైట్ అంతా కూడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకి ఎవరికి నిద్రలేదు. ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షోలు టాక్ ఏంటి, ఎలా ఉంది, ఎంతమందికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రీమియర్ షోలు పడిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలలో అంత ఈజీగా నిద్రపోరు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ కావాలి, టాక్ కావాలి, టాక్ను బట్టి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి. సో నిన్న ఎర్లీ మార్నింగ్ 2:30-3 గంటల వరకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఎవరూ నిద్రపోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, రకరకాల వర్గాల నుంచి వచ్చింది, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చింది, బయర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ఎగ్జిబిటర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, క్రిటిక్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఓవరాల్గా ఓకే, ఇబ్బంది ఏమీ లేదు, కమర్షియల్గా ఇబ్బంది ఏమీ లేదు, సక్సెస్ అవుతాం అనే నమ్మకం వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యారంట. కమర్షియల్గా సక్సెస్, ఎందుకంటే ఇది పెద్ద సినిమా, కమర్షియల్ సినిమా, 350 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సో ఇంత పెద్ద సినిమా కమర్షియల్గా సక్సెస్ అవ్వకపోతే చాలా దెబ్బతినేస్తారు ఎగ్జిబిటర్లు. అందుకే కమర్షియల్గా సక్సెస్ అయినట్టే, డబ్బులు వచ్చేస్తాయి అనే ధీమాలోకి వెళ్ళారు. డబ్బులతో పాటు అవార్డులు కూడా వస్తాయి. ఇందులో జగపతి బాబు గారి నటన, బహుశా నాకు తెలిసి జగపతి బాబు గారి సినీ కెరీర్ మొత్తం మీద ఆయన చాలా అరుదుగా ఇటువంటి పాత్రలు పోషిస్తాడు. సో ఈ క్యారెక్టర్, ఈ సినిమాలో ఆ అప్పల సూరి క్యారెక్టర్ కొన్ని దశాబ్దాల పాటు అందరికీ గుర్తుంటుంది. దట్ ఆయనకు కూడా, ఆయన సినీ కెరీర్ మొత్తం మీద మీకు ఇష్టమైన బెస్ట్ 5 క్యారెక్టర్స్ చెప్పండి అంటే ఆయన ఖచ్చితంగా ఈ అప్పల సూరి క్యారెక్టర్ చెప్తారు.
మేబీ అంతకుముందు మనోహరం ఆ సినిమాలు అవి చెప్తే చెప్పొచ్చేమో కానీ, శుభలగ్నం, మనోహరం లాంటి పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి కదా, అవి చెప్తే చెప్పొచ్చేమో కానీ, ఇది మాత్రం ఖచ్చితంగా అప్పలసూరి క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రంగస్థలంలో ఆ క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ లెజెండ్లో విలన్ క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా చెప్తాడు, ఎందుకంటే ఆయన కెరీర్కి మలుపు కాబట్టి. అలా ఓవరాల్గా ఈ సినిమా మీద అయితే మాత్రం 80% సినిమా చూస్తున్న వాళ్ళు 80% పాజిటివ్ బజ్ వస్తుంది. కాబట్టి వీకెండ్ ఇంకో 2 రోజులు వీకెండ్ ఉంది. ఆ తర్వాత కూడా సమ్మర్ హాలిడేస్ ఇంకొన్నాళ్ళు ఒక 1 వీక్ వరకు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి సినిమాకి డబ్బుల పరంగా ఇబ్బంది లేదు. ఈరోజు కూడా గ్రాస్ ఒక 50 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్రాస్ కాదు, నెట్ ఒక 40 నుంచి 50 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా గ్రాస్ చూసుకుంటే నిన్న 112 కాబట్టి ఈరోజు ఒక 80 వచ్చిన, రేపు ఒక 70-80 వచ్చిన, సో ఈ 4 రోజుల్లోనే 400 కోట్లు వచ్చేస్తుంది అనే లెక్కలో ఉన్నారు. ఆదివారం వరకు 400 కోట్లు వస్తే ఇంకొక 200 కోట్లు రాబెట్టుకోవడానికి ఒక వారం రోజులు పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, సమ్మర్ హాలిడేసే కదా అనే లెక్కల్లో ట్రేడ్ వర్గాలు ఉన్నారు, సినీ పెద్దలు ఉన్నారన్నమాట.